సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మాట్లాడుతూ కూడా బయటకు వెళ్ళొద్దంటారు, నిజమేనంటారా? మాట్లాడుతూ వెళ్ళొచ్చు తల్లి, అరుచుకుంటూ వెళ్ళకూడదు, చెప్పులు విసురుకుంటూ వెళ్ళకూడదు. మీరు గమనించండి, ఇంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, బయటికి వెళ్తున్నప్పుడు నాయన ఇది తీసుకురా అని చెప్పేసి పంపిస్తారు. వాళ్ళు విసుక్కుంటూ కాళ్ళు చేదరించుకుంటూ నేను వెళ్ళనని చెబుతూ అటు ఇటు తొక్కుతూ నరుస్తారు. అంటే భూమిని శబ్దిస్తూ అసహించుకుంటూ మాట్లాడుతూ చిరాకు పడుతూ వెళ్ళి ఆ వస్తువుని తీసుకొస్తారు. తీసుకొచ్చినటువంటి వస్తువు పాలో పెరుగో లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా అది నిరుపయోగం అయిపోతుంది. 100% పాలైతే విరిగిపోతాయి, అది నిరుపయోగం అవుతుంది. ఏ గిన్నెలో పెడితే పిల్లొచ్చి పాడు చేస్తుంది. ధర్మం ఇదంతా గ్రహించమని అర్థం. అందుకని ప్రకృతిని ఎప్పుడూ కూడా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించొద్దు అని చెబుతుంటాం. అందుకని ప్రకృతి చూస్తూ ఉంటుంది, వీటిని శకున పరంగా కూడా చూడొచ్చు. అది తల్లి. ఇంకా చాలా ప్రయాణాలు ఉన్నాయి, ఇంకా చాలా శకునాల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఒక పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అని అంటే ఎటువంటి శకునం చూడాలంటారు? ఒక పిల్లగాడిని స్కూల్లో జాయిన్ చేయాలని అంటే పూర్వకాలంలో పెద్దలు తీసుకెళ్ళి జాయిన్ చేసేవారు. ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, మనవలని తాతలు వాళ్ళు తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసేవారు. తల్లిదండ్రులు వెళ్ళేవారు కాదు. మా మనవడు అని గర్వంగా తీసుకెళ్ళారు. అది శుభశకునం. ఇప్పుడు నాకు బిజీ అయిపోయింది, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నువ్వు తీసుకెళ్ళి జాయిన్ చేస్తే బాబాయ్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు, తమ్ముడు తీసుకెళ్ళి జాయిన్ చేస్తానని వెళ్తున్నాను. కొన్ని స్కూళ్ళల్లో పేరెంట్స్ వెళ్తున్నారు. శకునము. మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గృహంలో ఆటంకాలు లేనటువంటి విధంగా చూసుకోవాలి. ఆడవాళ్ళ ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. రెండోది, ఎలాంటి శౌచాలయానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళకూడదు. కొన్ని ప్రయాణాలు చేస్తుంటాం, పిల్లలు తీసుకెళ్ళటప్పుడు అర్జెంట్ ఒక నిమిషం ఉండని చెప్పి ఆ కార్యక్రమం ముగించుకుని వెళ్తుంటారు. అక్కడ కూడా ఈ యొక్క ప్రభావం జీవితకాలం పడిపోతుంది వారికి. ఆ ఒక్క క్షణంతో పాటు వాళ్ళు ఎన్ని స్కూల్సో మారిపోతుంటారు. అలా వారికి ఏం చదివినా వారికి సెట్ కాదు. ఎందుకు కాదు అని అంటే తల్లిదండ్రులు తొలుతగా వారి విద్యాభ్యాసం కోసం చేసేటువంటి మొట్టమొదటి అడుగు ఏదైతే ఉందో అదే. అలాగే వాళ్ళు విద్యాభ్యాసం కోసం చేసేటువంటి ప్రయాణం అంటే ఈరోజు మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నామని అంటారు. ఈ అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు ఎవరికైనా కౌరు చెప్తాం, వాళ్ళ ఇంట్లో ఆ ప్రమాదం ఉంటే ఆ ఎఫెక్ట్ కూడా వెలిమే పడుతుంటుంది. మనకి ఎలా తెలుస్తుందండి? తెలుసుకునే మనం ప్రయాణం చేయాలి తల్లి. మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది కావాలని జాగ్రత్త పెట్టుకుంటాం. ఏదైనా ఊరు ప్రయాణం చేస్తున్నాం, మొబైల్ వాడుతుంటాం, ఛార్జర్ కూడా కావాలి. ఏదైనా దూర ప్రయాణం చేస్తుంటాం, మంచినీళ్ళ బాటలు కొనుక్కుంటాం, బ్యాగ్ తగిలించుకుంటాం, వస్త్రాలు వేసుకుంటాం, ఏం కావాలో ముందే జాగ్రత్త పడతాం. ప్రతిదాన్ని తీసుకోవాలి తల్లి. మనకేంటంటే అతి జాగ్రత్త. ఏముందిలే ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాలక్రమేణా రోజులు గడిచిపోయిన తర్వాత అయ్యో పాపం నేను వెనక్కి తిరిగి చూస్తే ఏది గుర్తుండదు. అందుకని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వెళ్తున్నప్పుడు కూడా మనకు వస్తున్నటువంటి ఎదురులో ఆ ఊరిలో ఉన్నటువంటి శివాలయం కానీ గ్రామదేవత దగ్గర కానీ ఏదైనా ఒక దేవాలయానికి తీసుకెళ్తారు. ముందు తీసుకుని వెళ్ళి నమస్కారం చేసుకో, దేవుడు దండం పెట్టుకో, చదువు బాగా వస్తుందని చెప్పి అప్పుడు స్కూల్కి తీసుకెళ్తారు. ఈ వెళ్తున్నటువంటి మధ్యలో ఎక్కడైనా వీరికి మంచి కుండలు తయారు చేసేటువంటి ప్రదేశం కానీ, కుండలు కానీ, గుమ్మడికాయలు కానీ, బూడిద గుమ్మడికాయలు కానీ, తీపి గుమ్మడికాయలు కానీ, అదేవిధంగా పచ్చ రంగుతో కూడుకున్నటువంటి ప్రకృతి అంటే ఆకుకూరలు కానీ వీరికి, అదేవిధంగా కుందేలు పిల్లలు ఇలాంటివన్నీ ఎవరైనా పెంచుకుంటూ ఉంటారు, వాటిని చూడటం, ఇవన్నీ శుభశకునాలుగా చెబుతారు. ఎప్పుడు బాల్య దశలో విద్యాభ్యాసం కోసం వీరిని మనం సిద్ధం చేస్తున్నప్పుడు వీరి దృష్టి ఒక్కసారి అటువైపుగా తిరిగితే మనం వెళ్ళే పని దిగ్విజయం. అక్షరాభ్యాసం చాలా అద్భుతంగా జరుగుతుంది, అమితమైనటువంటి జ్ఞానం పెరిగిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది శకునాలుగా చెబుతారు. అందుకని దీన్ని శుభశకునాలుగా చెబుతారు. అందుకని పిల్లల్ని అక్షరాభ్యాసం కోసం తీసుకెళ్లేటప్పుడు అపశకునం అయితే ఎలా చూసుకోవాలి, శకునాలు అయితే మాత్రం ఇలా దృష్టిలో పెట్టుకుని వెళ్ళొచ్చు. గురుగారు, ఇప్పుడు పరీక్షలు ఉన్నాయనుకోండి, ముఖ్యమైన పరీక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పరీక్షలే కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్సే కానివ్వండి, అలాంటికి వెళ్ళేటప్పుడు కూడా శకునాలు చూసుకోవాలంటారా? శకునాలు చూసుకుని వెళ్ళారు తల్లి, వీళ్ళు తెలియకుండానే జరిగిపోతాయి. ఇప్పుడు అలా మీరు అడిగిన దాని ప్రకారం చూసుకుంటే ఉద్యోగానికి, చదువుకి, పరీక్షలకి, పెళ్ళిళ్ళకి, పెళ్లి చూపులకి, భోజనాలకి, దినానికి, ఇతర కార్యక్రమాలకి, దేనికైనా శకునాలు చూసుకునేయాలంటే జీవితం అనేది కూడా కష్టమైపోతుంది. అందుకని ధర్మాన్ని పాటించండి. ఆ ధర్మంలో ఉన్నటువంటి సూక్ష్మ ధర్మంలో ఉన్నటువంటి ఈ శకున ధర్మాన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకోండి. అంటే మన జీవన శైలిలోనే జరిగేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని అశుభ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు మీరే చెప్పండి, ఒక పగిలిపోయినటువంటి కుండలు, బొగ్గులు, కట్టెలు తీసుకుని ఒకళ్ళు వస్తున్నారు, మీరు వెళ్తారా? తెలుసు కాబట్టి వెళ్ళట్లేదు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు? పట్టించుకోరు. తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ, పట్టించుకోరు కాదు, వెళ్తారు, కానీ పర్యవసానం అనుభవిస్తారు. అవును. ఇది అని వాళ్ళకి తెలియదు. ఇది అని తెలిసేదని కర్మయోగంలో ఎవరినైనా గురువులను ఎవరైనా ఆశ్రయించడం, నాయన ఇది ఎదురొచ్చి ఉంటుంది నీకు అని చెబుతారు. అవునా గురుగారు నేను చూసుకోలేదని, దీని ప్రక్షాళన ఏం చేయమంటారండి అంటారు. అప్పుడు శుభశకునాలు చెబుతారు. ఓకే. అంతే తప్ప తల్లి ఇది పట్టించుకోవాలి ఇది చేయాలంటే, మనిషికి తన మీద తను శ్రద్ధ ఉన్నప్పుడు అన్నీ పట్టించుకుంటాడు. తనకు తన మీద శ్రద్ధ లేదు. ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, బ్రతికేసానా, ఈ పూట గడిచిపోయిందా, నాకు నేను సంపాదించుకున్నానా, ఇది విధానంలోనే వెళ్ళిపోతున్నాయి. అందరూ బాగుంటాం. వాస్తవంగా పుట్టిన ప్రతి జీవరాశిలో భగవంతుడు అందరూ బాగుండాలని మనం సృష్టించినప్పుడు అందరూ ఒకేలాగా ఉండాలి కదా అని మనం అనుకుంటాం. అందరూ ఒకేలాగా ఎందుకు ఉండలేకపోతున్నాం అనే క్వశ్చన్ వేసుకుంటే, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే నా ప్రయాణాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని తల్లి ప్రతి విషయంలోనూ, ఇప్పుడు 10వ తరగతి పరీక్షలో, ఇంటర్మీడియట్ పరీక్షలో, డిగ్రీ పరీక్షలో వెళ్తున్నారు. ఎంట్రన్స్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే హాల్ టికెట్ తీసుకుని ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ అక్కడ పెట్టి వారికి ఇష్టదైవం దగ్గర పెట్టి దండం పెట్టుకుని వచ్చేస్తారు. చేయాల్సింది అది కాదు. తల్లిదండ్రులు ఇద్దరు ఆశీర్వాదం తీసుకోవాలి. మొట్టమొదట తండ్రి ఆశీర్వాదం తప్పనిసరి. ఇది దారిలో ఎన్ని అపశకునాలు ఎదురైనా పోతాయి. మీరు ఇప్పటికీ గమనించండి, చాలా చోట్ల పరీక్ష సమయంలో వాడు 1వ తరగతి దగ్గర 10వ తరగతి దగ్గర వరకు కూడా తల్లిదండ్రుల్లో ఇద్దరు తీసుకెళ్ళకపోయినా, ఆటో పెట్టినా, బస్సు పెట్టినా, 10వ తరగతి పరీక్షలు వచ్చినా, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వచ్చినా, డిగ్రీ పరీక్షలు వచ్చినా తండ్రే తీసుకెళ్తాడు పిల్లల్ని తీసుకు. అవును. ఎందుకనంటే వాళ్ళకి తెలియకుండానే అది అలవాటు అయిపోతుంది. ఒక ప్రేమ, బిడ్డలు తీసుకెళ్ళిన ఒక ప్రేమ. తండ్రికి ఆ బిడ్డ పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఆ పాజిటివ్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా పిల్లల్లో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. మా నాన్నతో వచ్చాను ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళ పిరికితనం భయం పోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు మదర్ తీసుకెళ్ళగానే డాడీ ఉంటారమ్మాను వెళ్దామని అంటారు. అంటే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని పూర్వకాలంలో ఎప్పటికీ కూడా అప్పట్లో మగవాళ్లే పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసేవారు. అవును. అంటే తాతలే తీసుకెళ్ళి జాయిన్ చేసేవారు. పరీక్షలకు కూడా వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్ళేవారు. సైకిల్ ఎక్కించుకుని, నడిపించుకుని ఏదో రకంగా తీసుకెళ్లారు. అది మొట్టమొదటిది. ఇప్పుడు శకునాల దృష్టికి వద్దాం. ఈ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు వచ్చేటువంటి శకునాలు మంచివి అయితే ఏముంటాయండి, ఎలా వస్తాయి అని అడిగితే, ఉదాహరణకు కళ్ళజోడు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎదురొచ్చిన పరీక్షలు వెళ్ళేటువంటి వాడికి శుభమే జరుగుతుంది. ఈ కళ్ళజోడికి ఉంటుంది గురుగారు. ఇవన్నీ చెబుతుంటే మూఢనమ్మకాల కింద ఉంటుంది. కను దృష్టిలో ఒక విధానం ఉంది. నేరుగా చూసేటువంటి దృష్టి వేరు, దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళు వేరు. అందుకని కళ్ళజోడు పెట్టుకున్నది దృష్టిలోపం కాబట్టి వారి యొక్క దృష్టి ప్రభావం వీళ్ళ మీద పడదు కాబట్టి అది శుభశకునం. మామూలుగా నేరుగా ఉన్నప్పుడు మనం చూసేటువంటి కను దృష్టితో చూస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, అబ్బో మంచి బట్టలు వేసుకున్నావా, ఏం చేస్తున్నావా, దేనికి వెళ్తున్నావా అంటే ఎదుటి వాళ్ళ యొక్క ప్రభావాలు మన మీద పడుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా చెబుతూ ఉంటాం. అందుకని ఇందులో శుభశకునం అనేటువంటి దాంట్లో ప్రప్రథమంగా అది చెబుతుంటారు. అందుకని తండ్రి బిడ్డలు తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా మంచి శుభకార్యం. అదే వెళ్తున్నప్పుడు అన్ని గింజలు అంటే బియ్యపు గింజలు ఏదైనా తీసుకొని ఇంటి గోడ మీద ఎక్కడైనా లేకపోతే చిన్న పళ్ళెంలో పెట్టి వెళ్ళాలి. ఏదో ఒక పక్షులు తినమని చెప్పేసి వెళ్ళిపోవాలి అబ్బాయి. ఇంక ఎలాంటి ఎదురొచ్చినా కానీ మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా శుభకార్యాల్లోకి చెబుతాం. అలాగే విధంగా వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఎక్కడైనా ఆగి హోటల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ మంచినీళ్ళు అనేటువంటివి కుండలోంచి నీళ్లు తీసుకుని తాగితే చాలా మంచి శకునం. అది కుండ అదే కుండ ఎదురొస్తే అపశకునం. అదే కుండలో నీళ్లు తీసుకుని తాగితే శుభశకునం. ఇవన్నీ కూడా మన ధర్మాల్లో ఉన్నాయి తల్లి. అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు నడక, బండి ఎక్కే విధానము, అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు దారిలో ఫోన్లు మాట్లాడుకుంటూ వాళ్ళకి చెప్తూ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళటం. అంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు చేస్తారు వీళ్ళు. ఇవన్నీ చేసిన దారిలో గుళ్ళు ఆగటము, పంతులు గారికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటము, మంచిగా ఆశీర్వదించండి అని చెప్పడము, దండం పెట్టుకుని పరీక్షలు బారాలు, కొత్త పెన్ను అన్నీ కొనుక్కోవడం, వాళ్ళలో ఫీల్ కొత్త జీవితంలోకి వచ్చానన్న భావంతో వెళ్ళటం. అలాంటప్పుడు వీళ్ళ మీద ఎక్కువ ప్రభావాలు పడిపోతాయి. అందుకని రోజు 10వ తరగతికి రోజు స్కూల్కి వెళ్తాడు, ఇంత శ్రద్ధ ఉండదు. పరీక్షల సమయంలోనే శ్రద్ధ ఉంటుంది. పుట్టినరోజు మాత్రమే వాడు కొత్తగా పుట్టాను, కొత్త డ్రెస్ వేసుకున్నాను, నన్ను ఈరోజు నేను స్కూల్కి వెళ్ళాను ఎంత కొత్తగా నూతన జీవితంలాగా భావిస్తాడో పరీక్షల సమయం కూడా అంతే. పరీక్షలు అంటే బ్రతుకు తెరువు కోసం రాసే పరీక్షలే కాదు తల్లి. ఈ సృష్టిలో ఈ సమస్త జీవనంలో ఈ మనుగడలో ప్రతి జీవికి కూడా ప్రతిరోజు నూతన జీవితమే. అలా అనుకుని బ్రతకగలిగితేనే నిండు నూరేళ్ళు ఉంటారు. ఏముందులే అని బ్రతికితే 100 ఏళ్ళ ఆయుష్ 60 ఏళ్ళకి దిగిపోవటానికి ప్రధానమైన కారణం అదే.
For more videos like this, subscribe Big TV channel.